జగన్ అక్రమాస్తుల కేసులో మరో అభియోగ పత్రం సిద్ధమవుతోంది. 7 అంశాలపై ఛార్జ్షీట్ను ఈ నెలలోనే న్యాయస్థానానికి సమర్పించేందుకు సిబిఐ సన్నాహాలు చేస్తోంది. నిందితుల జాబితాలో 2 లేదా 3 మంత్రులు సహా సుమారు 30కి పైగా పేర్లు ఉంటాయని అంచనా. జగన్ సంస్థల్లో పెట్టుబడుల వెనుక రహస్యాలపై సిబిఐ దర్యాప్తు తుది దశకు చేరుతోంది. భారతి, పెన్నా, ఇండియా, దాల్మియా సిమెంట్ కంపెనీలు, సండూర్ పవర్, డొల్ల కంపెనీల వ్యవహారంపై విచారణ కొలిక్కి వచ్చింది. 7 అంశాలపై తేలిన వివరాలను న్యాయస్థానం ముందుంచేందుకు సుదీర్ఘ అభియోగ పత్రం, అనుబంధ దస్త్రాలను సిబిఐ సిద్ధం చేస్తోంది. జగన్ సంస్థల్లో సిమెంట్ కంపెనీల పెట్టుబడులన్నీ క్విడ్ ప్రోకోలో భాగమేనని సిబిఐ దర్యాప్తులో తేలింది. పెట్టుబడులకు వెసులుబాటు కల్పించేందుకు సండూర్ కంపెనీ నుంచి తామరతంపరగా సంస్థలు పుట్టుకొచ్చిన వైనంపై దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కోల్కతా, ముంబై కంపెనీలన్నీ డొల్ల సంస్థలేనని సిబిఐ విచారణలో తేలింది. వీటి సృష్టిలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు నిర్ధారించిన దర్యాప్తు సంస్థ వాటి వెనక సూత్రధారులను ఛార్జ్షీట్లో వెల్లడించే అవకాశం ఉంది. ఈ నెల 15 నుంచి 30వ తేదీ మధ్యలో ఏ రోజైనా కోర్టుకు సమర్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సుమారు 30 మందికి పైగా పేర్లతో నిందితుల జాబితా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో సమర్పించనున్న అభియోగ పత్రంలో మొదటి నిందితుడిగా జగన్, రెండో నిందితుడిగా విజయసాయిరెడ్డిని పెట్టాలని నిర్ణయించారు. 2 లేదా 3 రాష్ట్ర మంత్రులతో పాటు 5 ఐఏఎస్ అధికారుల పేర్లు ఉండటం ఖాయమన్న ప్రచారం సాగుతోంది. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో రాష్ట్ర మంత్రులు సవితా ఇంద్రారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి, ఐఏఎస్ అధికారులు ఆదిత్యనాథ్ దాస్, శ్రీలక్ష్మి, బిపి ఆచార్య, శామ్యూల్, శ్యాంబాబు, సివిఎస్కే శర్మ తదితరులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ ఇప్పటికే 4 ఛార్జ్షీట్లను సమర్పించింది. వేర్వేరు కుట్రలకు సంబంధించి వేర్వేరు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి. అయితే ఒక్కో అంశంపై ఒక్కొక్కటిగా కాకుండా అన్ని అంశాలపై ఒకే అభియోగ పత్రం సమర్పించాలని గతంలో సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతో అన్ని అంశాలను కలిపి ఒకే ఛార్జ్షీట్ను రూపొందిస్తోంది. అభియోగ పత్రం సమర్పించిన తర్వాత కూడా దర్యాప్తు కొనసాగించి కొత్త ఆధారాలు లభించాక అనుబంధ ఛార్జ్షీట్లు దాఖలు చేయాలని సిబిఐ భావిస్తున్నట్లు సమాచారం.